అందరికీ నమస్కారం. సో, గేమ్‌లోనైతే మోటు, పట్లు అయితే యాడ్ అయిపోయారు. సో, మోటు, పట్లు ఎన్‌పీసీస్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేదైతే చూద్దాం. సో, ఇవాల్టి వీడియోకి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఛానల్‌లోనైతే లింక్ అయితే ఇచ్చేసాను. సో, దాన్ని కాపీ చేసుకోండి. తర్వాత క్రోమ్‌లో పేస్ట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత గేమ్‌లోకి వచ్చేయండి. గేమ్‌లోకి వచ్చేసిన తర్వాత బయటికెళ్ళి ఆర్‌జీఎస్ మెనూ మీద క్లిక్ చేసి లోడ్ మీద క్లిక్ చేయండి. లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఇంతకు ముందే డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి మోటు పట్లు ఎన్పిసి డాట్ జిఎల్బి అనే ఫైల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే, ఒక్క క్లిక్ తోటి మన దగ్గరికి మోటు అండ్ పట్లు ఇద్దరు ఒకేసారి వస్తారు. సో, మీకు దాని మీద డిస్ప్లే కావాలి అంటే గేమ్ని రీస్టార్ట్ చేయండి. సో, అప్పుడు మీకు ఆర్జిఎస్ మెనూలో మోటు పట్లు ఎన్పిసి డాట్ జిఎల్బి అని కనబడుతుంది. సో, దాని మీద క్లిక్ చేసేయండి. ఒకసారి క్లిక్ చేస్తే మోటు అండ్ పట్లు ఒకేసారి స్పాన్ అవుతారు. సో, అలా నేను ఇప్పుడు 4 టైమ్స్ స్పాన్ చేశాను. సో, అందుకని 4 మోటూస్ అండ్ 4 పట్లూస్ క్యారెక్టర్స్ అయితే వచ్చేసాయి. సో, వీటిని మనం ఈ క్యారెక్టర్స్ని మనం స్కేల్ కూడా చేయొచ్చు. అంటే సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత నేను స్కేల్ మీద క్లిక్ చేసి స్పీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరు ఎక్స్, వై, జెడ్ అన్ని ప్లస్ క్లిక్ చేస్తూ వెళ్తూ ఉంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో, ఇలా మోటు అండ్ పట్లుని కూడా మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎలాగైతే షిన్‌చాన్ అండ్ డోరేమాన్‌ని చేస్తామో, డోరేమాన్ అండ్ షిన్‌చాన్‌ని కూడా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, దీని గురించి నేను లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను. సో, ఆ తర్వాత మనం మోటునైతే మనం బిల్డింగ్ సైజ్ అంత వరకు తీసుకొచ్చాము. సో, ఇప్పుడు నెక్స్ట్ పట్లుని కూడా మనం సైజ్ ఇంక్రీజ్ చేసి చూపిద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పట్లు ఎన్పిసి క్యారెక్టర్ని తీసుకోండి. సో, అప్పుడు సేమ్ ఎలాగైతే మోటికి చేశామో అలాగే పట్లుకి కూడా చేయాలి. సో, పట్లుకి కూడా సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత బిల్డింగ్ అంత సైజు పట్లు అయితే అయిపోయాడు. సో, మనకు కూడా తెలుసు మోటు కంటే పట్లువే హైట్ ఉంటాడని. సో, అందుకని నేను ఎక్కువగా చేశాను. సో, ఇప్పుడు మనకి ఎన్పిసి బైక్ ఫీచర్ అయితే ఉంది. సో, దాది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో, బైక్ మీద మనం కూర్చున్నప్పుడు మనతోటి ఎన్పిసిస్ అయితే కూర్చోవచ్చు ఫోన్ బటన్ మీద క్లిక్ చేస్తే. సో, ఇప్పుడు మనం ఫోన్ బటన్ మీద క్లిక్ చేసాం. పెద్ద మోటు అయితే మన బైక్ మీదనైతే కూర్చున్నాడు. ఇది సరిగ్గా మనకు కనబడట్లేదు. సో, మనం చిన్న మోటునైతే కూర్చోబెట్టి చూసుకుందాం. టెస్ట్ చేద్దాం. సో, ఇప్పుడైతే మనం చిన్న మోటు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో, వారైతే ఇక్కడనే ఉన్నారు. సో, ఎన్పిసి ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో కూడా నేను చూపిస్తా. సో, ఏం లేదు గైస్, ఏదైనా ఎన్పిసి మన రోడ్ మీద ఎన్పిసి అయినా పర్వాలేదు, ఆయన మీద పోయి క్లిక్ చేసిన తర్వాత ఫోన్ మీద క్లిక్ చేస్తే కూర్చుంటాడు. మళ్ళీ మనం దిగితే దిగేస్తాడు. సో, ఇలాగే మనం ఇప్పుడు మీరు ఫోన్ మీద క్లిక్ చేశాను నేను, మోటో కూడా వచ్చేసాడు. సో, ఇలాగైతే ఎన్పిసి ఫీచర్ మోటు పట్లకు కూడా వర్క్ అవుతుంది. ఎలాగైతే షిన్‌చాన్ అండ్ డోరేమాన్‌కి వర్క్ అవుతుందో. సో, ఆ తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. సో, నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో రివీల్ చేశాను. ఏంటి అంటే మన గేమ్‌లోనైతే ఏదైతే రోల్స్ రాయస్ ఓపెన్ టాప్ కార్ ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త రోల్స్ రాయస్ కార్ అయితే రానుంది. సో, రోల్స్ రాయస్ సంబంధించిన ఫొటోస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ. జై హింద్.